విజయవాడ దగ్గర ఉన్న ఒక చిన్న ఊరు వెలగపూడి. ఆ ఊర్లో లక్ష్మమ్మ అనే చురుకైన మహిళ ఉండేది. ఆమె ముదిరిన వయసులో కూడా తను చేసే పనుల్లో ఉత్సాహం తగ్గేది కాదు. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు రాజు. కోడలు సావిత్రి. సావిత్రి చాలా తెలివైన అమ్మాయి. రాజు పట్టణంలో బ్యాంక్ ఉద్యోగి. ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తాడు. అత్తా కోడలు ఇద్దరు ఇల్లంతా చూసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవారు. కానీ సావిత్రి మనసులో మాత్రం ఎప్పటి నుంచో ఒక కల ఉంది. నేను కూడా ఏదైనా వ్యాపారం మొదలు పెడితే బాగుంటుందని. రోజు సావిత్రి అత్తగారితో మాట్లాడింది. అమ్మా, మన ఊర్లో ఏదైనా పని చేయాలి అని అనుకుంటున్నాను. ఏం పని చేస్తే బాగుంటుందో మీరే చెప్పాలి. లక్ష్మమ్మ నవ్వుతూ అంది, నువ్వు చెప్పినది చాలా మంచిది. నేను కూడా చిన్నప్పటి నుంచే నూనె పప్పు వడలు, పిండి వంటలు చేసేదాన్ని. మన ఇద్దరం కలిసి పిండి వంటల వ్యాపారం మొదలు పెడదాం. అలా అత్తాకోళ్ళు ఇద్దరూ కలిసి అన్ని రకాల వంటలు చేయడం మొదలు పెట్టారు. మొదట్లో ఊరిలోని 3 ఇళ్లకే సరఫరా చేసేవారు. కానీ సావిత్రి కొత్త కొత్త రుచులతో వంటలు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అత్తగారి అనుభవం, కోడలికి ఉన్న కొత్త ఆలోచనలు కలిసిపోయి వ్యాపారం వేగంగా పెరిగింది. కొన్ని నెలల్లోనే లక్ష్మీ హోమ్ ఫుడ్స్ అనే పేరు ఊరంతా మారిమోగిపోయింది. కొడుకు రాజు కూడా వాళ్ళ కష్టం చూసి కొంత డబ్బు పెట్టి సహాయం చేశాడు. లక్ష్మమ్మ, సావిత్రి ఇద్దరూ కూడా చాలా సంతోషించారు. తర్వాత వాళ్ళు పట్టణంలో ఒక చిన్న షాప్ కూడా తెరిచారు. అలా రోజు రోజుకి వాళ్ళ వ్యాపారం పెరుగుతూ వెళ్ళింది. లక్ష్మీ హోమ్ ఫుడ్స్ అనే పేరు మారిమోగిపోయింది. లక్ష్మమ్మ, సావిత్రి ఇద్దరు అన్ని రకాల వంటలను చేసేవారు. అందరూ కూడా బాగా ఇష్టపడి తినే. ఒకరోజు పెద్ద సూపర్ మార్కెట్ ఓనర్ వచ్చి, అమ్మా, లక్ష్మీ హోమ్ ఫుడ్స్ అంటే మీదే కదా? అవునండి, ఏం కావాలి మీకు? అమ్మా, మీరు మాకు ఫుడ్ సప్లై చేయాలి అంటూ ఒక పెద్ద ఆర్డర్ గురించి చెప్తాడు. సావిత్రి వాళ్ళ వంటలు ఆర్డర్ తీసుకుంది. లక్ష్మమ్మ, సావిత్రి ఆ రోజు ఆనందంతో చాలా మురిసిపోయారు. లక్ష్మమ్మ ఇలా అంటుంది, నువ్వు నాకు కోడలు కాదమ్మా, నువ్వు నా బలం అంటూ లక్ష్మమ్మ మాట్లాడుతుంది. అప్పుడు సావిత్రి నవ్వుతూ, నీ ఆశీర్వాదం లేకపోతే నేను ఏమీ చేయలేకపోయేదాన్నమ్మా అని చెప్తుంది. ఇలా అత్తా కోడలు కష్టపడుతూ చిన్న వ్యాపారంగా మొదలుపెట్టి పెద్ద కంపెనీగా మార్చారు. స్త్రీలలో ఉన్న శక్తి, స్నేహం, సహకారం ఏది కలిసినా ఎంత పెద్ద విజయాన్నైనా సాధించగలవు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి.